అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు ఒక మంచి కథ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ కథ పేరు 4 తోకల ఎలుక. అనగా అనగా ఒక ఎలుక. దానికి 4 తోకలు ఉండేవి. దానిని అందరూ గేలి చేసేవారు. 4 తోకల ఎలుక, 4 తోకల ఎలుక అని పిలిచేవారు. ఎలుక పిల్లల అరుపులు భరించలేక ఒకరోజు దర్జీ దగ్గరకు వెళ్ళి ఒక తోకను కత్తిరించమంది. దర్జీ ఆ తోకను కత్తిరించాడు. మరుసటి నుంచి పిల్లలు 3 తోకల ఎలుక అని పిలిచేవారు. ఎలుక కోపంతో వెళ్ళి దర్జీతో మళ్ళీ ఒక తోకను కత్తిరించమంది. దర్జీ అలాగే తోకను కత్తిరించాడు. అయినా పిల్లలు గోల చేయడం ఆపలేదు. ఇప్పుడు ఎలుకను 2 తోకల ఎలుక, 2 తోకల ఎలుక అని గేల చేయసాగారు. ఎలుక మరో తోకను కత్తిరించమంది. ఎలుకకు ఒకటే తోక మిగిలింది. తెల్లవారింది. జనం ఒంటి తోక ఎలుక, ఒంటి తోక ఎలుక అనసాగారు. పాపం ఎలుక ఈ గొడవ పడలేక ఉన్న ఒక తోక కత్తిరించేసేయమంది. మరి జనం ఊరుకుంటారా? తోకలేని ఎలుక, తోకలేని ఎలుకను అనడం మొదలుపెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.